హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నిక్సరోస్ క్రియేషన్. నేను సింపుల్గా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో పప్పు అనమాట. ఇది తినడానికి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. దానికోసం ఫస్ట్ నేను గ్యాస్ని అయితే వెలిగించేసుకుంటున్నాను. వెలిగించుకుని ఇందులో ఒక 3 to 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలన్నమాట. నేను కప్పు పెసరపప్పు తీసుకున్నాను అనమాట. దీనికి నేను ఒక కప్పు ఎండుమిరపకాయలు వేస్తున్నాను అనమాట. వెల్లుల్లిపాయ గర్భాలు ఒక 10, ఒక స్పూను జీలకర్ర వేసి ఇవన్నిటిని కూడా దోరగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. నేను గ్యాస్ లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసేస్తున్నాను. వేసుకుని పెసరపప్పు అంతా కూడా దోరగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది ఏంటి అంటే ట్రెడిషనల్ ఫుడ్. అండ్ ఇంకోటి ఏంటి అంటే మేము దీన్ని ఎప్పుడెప్పుడు చేసుకుంటాము అంటే గ్రహణం వచ్చినప్పుడు నెక్స్ట్ డే మేము కత్తిపీటతో కట్ చేసినవి ఏమీ తినమన్నమాట. అప్పుడు ఇలా పెసరపప్పు పచ్చడి కానీ లేకపోతే వంకాయ బజ్జీ కానీ ముద్దపప్పు కానీ ఇలా చేసుకుంటాం అనమాట. లో పాలు పోసిన రోజున కూడా మేము కత్తిపీటతో కట్ చేసినవి తినమన్నమాట. లో ఫ్లేమ్లో దోరగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి వీటిని. చూడండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకున్నాము. ఆఫ్ చేసుకుని ఇందులో కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాం. ఈ వేడికి ఇది వేగిపోతుంది కరివేపాకు అన్నది. ఇది చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని మనం మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో దీనికి సరిపడా టేస్ట్కి సరిపడా సాల్ట్ నేనైతే ఒక ఫుల్ స్పూన్ వేస్తున్నాను. మ్యాక్సిమం సరిపోతుంది. వేసి దీన్ని సరిపడంత వాటర్ పోసుకొని ఫైన్ గ్రైండ్ చేసుకోవాలి. అంటే ఎలా ఉండాలి అంటే ముద్దగా గట్టిగా ఉండాలన్నమాట. మన ఇడ్లీ చట్నీ దోశ చట్నీ లాగా పలుచగా అయితే చేయకూడదు, గట్టిగా చేయాలి. నేను చూపిస్తాను ఎలా చేయాలన్నది. ఇదిగోండి, ఈ విధంగా అయితే గట్టిగా చేసుకోవాలన్నమాట. దీనికి పైనుంచి పోపు వేసుకోవాలి. పోపు కోసం చిన్న బాండీ అయితే పెట్టేసుకున్నాను. ఒక 2 స్పూన్స్ ఆయిల్. ఎక్కువ పట్టదు, ఆల్రెడీ మనం వేసేసాం కదా వేయించేటప్పుడు. పోపు మటుకు కొంచెం ఉంటే సరిపోతుంది. ఒక 1/2 స్పూను మినపప్పు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి. ఒక 1/2 స్పూను జీలకర్ర, ఒక 1/2 స్పూను ఆవాలు వేసుకొని ఇవి కూడా ఫ్రై చేసుకున్నాక ఇందులో కొంచెం కరివేపాకు నేను చిక్కుతున్నాయని పట్టుకెళ్ళేస్తున్నాను. ఇందులో కొంచెం ఇంగువ, ఇప్పుడు ఈ పోపుని ఇందులో వేసేసుకున్నాం. కావాలంటే ఈ ఆయిల్ ప్లేస్లో గీ కూడా యూస్ చేసుకోవచ్చు పోపు వేసుకున్నప్పుడు. ఇది వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అనమాట. తాతమ్మల కాలం నాటి పెసరపప్పు పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా తయారు చేసుకుని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరికొత్త వీడియోస్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ గాయస్.